దీప్తికి ₹1,00,00,000 నజరానా. వరంగల్లో 500 గజాల స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం సైతం. ఆమె కోచ్కు ₹10 లక్షల ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. వెరీ గుడ్. యాక్చువల్గా దీని మీద మనం లాస్ట్ టైం కూడా మాట్లాడినాం ఒక 2-3 రోజుల క్రితం. ఎందుకంటే ఆమె ఈ పారాలింపిక్స్కి ముందు చాలాసార్లు ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేసింది. బట్ చుట్టూ ఉన్న వాళ్ళు ఆమెని కలవనివ్వలే. వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు కానీ ఈమె కలవనివ్వలే. మరి ఎందుకు ఏం చేసిరు? మనం లాస్ట్ టైం కూడా మాట్లాడి 20 సార్లు ఆమె మీకోసం వస్తే మీ చుట్టూ ఉన్న మీ సలహాదారులు అసలు దగ్గరికి కూడా రానివ్వలేదట. సిరాజ్కి ₹1,00,00,000 ప్రకటించారు, ఆయనకి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చారు, ఇంకొకరికి ఇచ్చారు, ఆంధ్ర వాళ్ళకు కూడా ఇచ్చారు గతంలో. మరి మన వరంగల్ బిడ్డ, మన తెలంగాణ అమ్మాయి, ఈమెకెందుకు ఇంత అన్యాయం జరుగుతున్నది? కనీసం కలవడానికి కూడా ఎందుకు మీ దగ్గరికి తీసుకురావట్లేదు, మీ దృష్టికి వచ్చిందా రావట్లేదా అని మొన్న కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దీప్తి అనే అమ్మాయి పారాలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించింది. ఆమె కొంత మెంటల్గా మానసికమైనటువంటి వైకల్యం ఉన్నప్పటికీ ఎన్నో అవమానాలు ఎదుర్కొని కింది స్థాయి నుంచి ఆమె ఈ పోటీ ప్రపంచంలో కాంస్య పథకాన్ని సాధించింది. చాలా గొప్ప విషయం. ఒక విషయం ఏంటంటే ఈ పారాలింపిక్స్లో మన తెలుగు వాళ్ళు పథకం సాధించడం ఫస్ట్ టైం యాక్చువల్గా. సో నిన్న రేవంత్ రెడ్డి ప్రకటన చేసి ఆమె వెళ్ళి కలవడం జరిగింది. సో గ్రేట్ థింగ్, గొప్ప విషయం. మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు. పారాలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీకి రాష్ట్ర సర్కారు ₹1,00,00,000 నజరానా ప్రకటించింది. గ్రూప్ 2 ఉద్యోగంతో పాటు వరంగల్లో 500 గజాల స్థలం ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. దీప్తిని తన కార్యాలయానికి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె కోచ్కు ₹10 లక్షల నజరానాగా ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.